ఆయన చేసిండా వాళ్ళ తాత చేసిండా? తెలంగాణ ఉద్యమకారులు చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం కోసం నేను పోరాటం చేసినటువంటి విధానాన్ని ప్రజలు అవగతం చేసుకొని అర్థం చేసుకొని తమ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించిండ్రు. బీజేపీ పార్టీలో పోయిన ఎన్నికల్లో డీకే అరుణ గారిని పట్టుకొని బీజేపీలోకి రావడానికి ప్రయత్నం చేసిండ్రని ఆయన పైన విమర్శ ఉంది కాబట్టి ఆయన నన్ను పనికిరాని విమర్శలు చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు చేసినా ఆయన సూర్యుడు అంట, సూర్యుడి పైన దుమ్మేచిపోస్తే మన కళ్ళలో పడుతుందంట. సూర్యుడు ఎవడు లేకుంటే కృష్ణుడు ఎవడో అందరికీ తెలుసు. అప్పుడు అటువంటి వెధవల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను పార్టీ మారేది లేదు. నేను ప్రజలను నట్టేట ముంచే నైజం నాది కాదు. నమ్ముకున్నటువంటి నాయకుల కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేయను తప్ప ఇటువంటి విమర్శలతోన నేను అనవసరంగా నా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు గుళ్ళల్లోకి వస్తే కేసులు బనాయించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నాకు ఇంత మెజారిటీ అంత మెజారిటీ అని జబ్బలు జరుచుకుంటున్నారు. రేపు చెప్పుతోన కొట్టినట్టుగా తీర్పిస్తారు ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు రాని నేను ఛాలెంజ్ చేస్తున్నా. వంశీకృష్ణకు డిపాజిట్ రాకుండా ప్రజల నిర్ణయాలు ఉంటాయనేది మాత్రం తెలియజేస్తాను.